నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. తెలంగాణ నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక నానుడు ఉండేది. తెలంగాణ మారు పేరు గాయాల వీణ అని. గతం పోరాటాల చరిత్ర అయితే ఆ చరిత్రలోంచి ఆ పోరాటాల్లోంచి ప్రజల కొట్లాటల్లోంచి వచ్చిందే తెలంగాణ రాష్ట్రం. ఆ కొట్లాటకు జెండా అయ్యి పార్టీని ప్రజలను నడిపించినటువంటి నాయకుడు కేసీఆర్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ 2001లో పుట్టి ఈరోజు 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల సమయంలో రజతోత్సవ సభ ఓరుగల్లు గడ్డపైన జరుపుకుంటోంది. సో ఈ సభకు కేసీఆర్ వస్తున్నారు. ఇదే ప్రత్యేకత. ఉద్యమం చేసి ఆ తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు 15 నెలలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఉద్యమ జ్ఞాపకాలు ఏం చెప్పబోతున్నారు, ప్రభుత్వం గురించి ఏం మాట్లాడబోతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడబోతున్నారు. సో చాలా రోజుల నుంచి కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉన్నా కానీ కేసీఆర్ పేరు మాత్రం ప్రజల మనసుల్లోనే ఉంది. సో కేసీఆర్ మాటల గురించి ఈరోజు తెలంగాణ కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. సో బీఆర్ఎస్ క్యాడర్ కూడా చాలా ఆతృతగా ఉంది. మాట్లాడదాం. రజతోత్సవ సభ ఏం సంకేతం ఇవ్వబోతోంది? మనతో పాటు మాజీ మంత్రి జయేశ్వర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. జయేశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. ముందుగా మీరు ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అనే కంటే తెలంగాణ జెండాను భుజాన మోసి ఆ భుజం కాయలు కాసి ఉండొచ్చు బహుశా. సో ఆ బరువు వెనక ఎన్నో జ్ఞాపకాలు కూడా ఉండొచ్చు. ఒక్కసారి ఆ ఉద్యమ జ్ఞాపకాల్లో మీకు బాగా గుర్తున్న కొన్ని సన్నివేశాలు ఏమైనా చెప్తారా? అట్లా చెప్పడం అంటే శ్రీకాంత్ చాలా అంటే చాలా 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 ఉంటాయి ఉద్యమ జ్ఞాపకాలు అంటే. ఎందుకంటే 2001 టీఆర్ఎస్ పెట్టడం కంటే ముందు నుంచే కేసీఆర్ గారు కలిసి మేము ఉద్యమంలోకి వస్తామని చెప్పి తనతో కలిసి పనిచేయడానికి అంగీకరించి వచ్చి పనిచేస్తున్నామని. అప్పుడు నేను న్యాయవాదిని, దానికి మించి వ్యవసాయదారుని. నాకు మొదటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం. పశువులు, జంతువులు, ప్రకృతి. సో వాస్తవానికి ఆ ఇష్టం నుంచే వచ్చింది తెలంగాణ రాష్ట్ర కోరిక. సో అట్లా ఇంకా కేసీఆర్ ఏమో సిస్టంలో ఉండి చూసినవాడు కాబట్టి, జరుగుతున్న అన్యాయం అంతా ఆ మంత్రివర్గంలో ఉండి తెలిసినవాడు కాబట్టి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏంది సమస్యల పరిష్కారం ఏంది అనేది అక్కడే ఉంటుంది అనే సంగతి తెలుసు కాబట్టి వారు రావటం, వారు ఉత్తరం రాయడం, తెలంగాణ అంశం పర్టికులర్గా రైతులకు విద్యుత్ ఛార్జీలు పెంచిన దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దాంట్లోనే ఉంటూ నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పి బహిరంగ ఉత్తరం రాయటం, వారిని నేను కొంతమంది న్యాయవాదులు అంటే పెట్టుకొని సూర్యాపేట నుంచి వచ్చి కలవటం, ఇక ఆ క్షణం నుంచి వారితో కలిసి పనిచేయడం ప్రారంభించిన తర్వాత 14 ఏళ్ళు ఉద్యమ నేపథ్యం కావచ్చు. సరే ఆ తర్వాత 10 ఏళ్ళు మంత్రిగా, ఈ సంవత్సరంన్నర ప్రతిపక్షం లేదు. ఆ 14 ఏళ్లలో ప్రతిరోజు ఒక అనుభవమే ఉంటుంది. ఇది అని చెప్పడానికి ప్రత్యేకంగా కాకుండా ఎన్నో 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 ఉంటాయి. ప్రత్యేకించి నాలంటుడికి కొంత కేసీఆర్ గారితో ఎక్కువ అటాచ్ అయ్యి ఉండి తిరిగిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అవి బాగా. ఇది అని చెప్పడానికి ఉండదు. ఏదైనా ప్రత్యేకమైన సందర్భం మీరు గుర్తు చేస్తే ప్రతిరోజు కష్టమే, మీరు అడిగితే తప్ప ప్రతి నిమిషం. నేను కొన్ని చదివిన, మీరిద్దరే ఉన్నప్పుడు ఆ బాధలో ఉండేవాళ్ళు, ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు, ఉద్యమం ఏం చేద్దాం, ఎట్లా ముందుకు తీసుకెళ్దాం. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండేవాళ్ళు, గంటలు మౌనంగా ఉండేవాళ్ళు, ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి లేకుండా ఆలోచనలో పడేవాళ్ళు అని కూడా విన్నాను నేను. అంటే కొన్ని ప్రత్యేక ఘట్టాలు ఉంటాయి, వాటి సందర్భం తీసుకొని ఇట్లాంటి సందర్భం కూడా ఎందుకు వచ్చింది అని దానికి సందర్భం వచ్చినప్పుడు, ఉదాహరణకు ఢిల్లీలో వాళ్ళు ఇస్తామో అని చెప్పేసి అన్నాక పోయినాం. 2004 పొత్తు తర్వాత కాంగ్రెస్తో కలిసిపోయినప్పుడు సరే వాళ్ళు ఇస్తామని చెప్పడం, చర్చలు చేయడం, మళ్ళీ ఒకరోజు పొద్దున్నే ఫైన్ మార్నింగ్ సారీ ఫిగర్ కట్ చేయడం, మళ్ళీ ఇంకెవరో వచ్చి మళ్ళీ ఉందని చెప్పడం, ఆశ నిరాశ, అటువంటి సందర్భాలు. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ద్రోహం, మాతో ఉంటూనే పార్టీని ఎట్లా ఖతం చేయాలని చెప్పేసి కుట్రలు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకోవాలని
పార్టీని చీల్చాలని, ఉద్యమాన్ని అనగదొక్కాలని, మమ్మల్ని అందరినీ జైలులో పంపాలని, ఇట్లా ఎన్నో 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 జరుగుతున్న సందర్భాలు కొన్నిసార్లు మౌనంగానే ఇట్లా గంటల తరబడి కొంచెం ఆలోచించడం, ఇంతసేపని ఎన్ని గంటలని ఆలోచించుకోవడం మనసులో. ఎందుకంటే కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోవాలంటే కొన్ని గంటలు, రోజులు, వారాలు ఆలోచన చేసి, చర్చించి, మదనం చేసి 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 నిర్ణయాలు చేస్తారు. చాలామందికి తెలియదు, ఊరికనే బయటికి ఏదో మాట్లాడుతుంటారు, కేసీఆర్తో మాట్లాడడాన్ని ఏకపక్షం అనేది అని పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకోవడానికి 1000 ఆలోచనలు చేస్తాడు. ఇక్కడ దాకా ఉంటుందంటే ముందు ఎదురుగున్న వాళ్ళతో చర్చ చేస్తారు. ఇంకా అయిపోయిందిలే ఈరోజు నిర్ణయానికి వచ్చేసి అనుకుంటాం. తెల్లారి ఇంకోరిని బయట నుంచి వేరే ఊరి నుంచి ఎవరైనా ఒక టీం వస్తే వాళ్ళతో కూడా అది చర్చ చేస్తాడు. అయిపోయిందిలే ఇవ్వాలని అనుకుంటాం. మళ్ళీ తెల్లారి ఇంకోరిని కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళతో చర్చ చేస్తాడు. మళ్ళీ 4వ రోజుకి మళ్ళీ ఎదురుగున్న మాత్రమే చర్చ చేస్తాడు. ఇట్లా వారం కూడా గడుస్తుంది, 10-15 రోజులు కూడా గడుస్తుంది. కొన్నిసారి తనకు తను ఆలోచన చేస్తుంటాడు బాగా. ఎక్కడ అనుకుంటుందంటే ఇక నిర్ణయం అయిపోయింది, ఈ పలాంది ప్రకటిద్దాం అనుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాం. ఆ వడ్డించడం కూడా అడుగుతాడు, ఇది పలానా ఇట్లుంటుంది బాగుంటుందా అని. ఆనచెల్లి కార్లో పోతుంటాం, ఒకసారి గన్మెన్ కూడా అడుగుతుంటాడు, ఈ పలాంది చేస్తే ఎట్లుంటుంది అని. ఆఖరి కారు దిగేటప్పుడు డ్రైవర్ని కూడా అడుగుతాడు. అందరితో మమేకమై ఉంటాం. అంతగా తీసుకుంటాడు అభిప్రాయాలు తీసుకోవడంలో గంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడి నుంచి ఏం సలహా వస్తుందో అంత మనమే కాదు, అంత మనకే తెలుసు అనుకోవద్దు. అట్లా అనేకం ఉంటాయి. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు చర్చలు చేసిన కొన్ని గంభీరమైన సందర్భాలు వచ్చినట్టు మీరు అన్నప్పుడు ఇట్లా మౌనంగానే కూర్చుంటాం. అది 3 గంటలు కావచ్చు, 6 గంటలు కూడా కావచ్చు. బయట ఉన్న వాళ్ళు గింజుకుంటుంటారు, ఏం మాట్లాడుతుందో ఏం జరుగుతుందో అని. అంతే, మౌనమే మాట్లాడుతుంటారు, జరుగుతుంటుంది. అట్లా వందలు, ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు కదా, 14 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం కాబట్టి అన్నీ ఉంటాయి. ఒకటేంటంటే మనకు ఎదురుగున్న వాళ్ళకి అర్థం చేసుకోగలిగితే ఆయన మాటల్లోనే కాదు, ఆయన మౌనంలో కూడా నేర్చుకోవాల్సిన ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. అట్లా ఉంటుంది. సో ఇప్పుడు మీరు మౌనంలో కూడా చాలా అర్థాలు ఉంటాయి అంటున్నారు. ఒకవైపు రజతోత్సవ సభ జరుగుతోంది, 25 years ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. సో ఈ మౌనం 25 ఏళ్ల తర్వాత మాట్లాడబోతోంది, పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రయాణం గురించి మాట్లాడబోతోంది. సో ఏం మాట్లాడబోతున్నారు? కేసీఆర్ మాటల కోసం ఈరోజు ప్రపంచం ఎదురు చూస్తుంది. అఫ్ కోర్స్ కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బాహాటంగా అంటున్నారు, కేసీఆర్ ఏం మాట్లాడతారో లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఒక ఉత్సాహం కనిపిస్తుంది. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కేసీఆర్ ఈ సభ నుంచి, కేసీఆర్ గారి దగ్గర నుంచి? ఒకటి ఉంటుంది, చాలా విచిత్రంగా కేసీఆర్కి అదృష్టం ఎంత ఉందో దురదృష్టం కూడా అంత ఉంటుంది. ఈ మీడియాతోని వాళ్ళే విమర్శ చేస్తుంటారు, వాళ్ళే పొగుడుతుంటారు, గమ్మత్తుగా ఉంటుంది అది. కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనే యాంగ్జైటీ ఈ టైంలో ప్రతిపక్షాలకు ఉండడం సహజమైన విషయమే, అందులో సందేహం లేదు. ప్రజలకు ఉంటే వేరు, ప్రజలకు ఏముంటుంది, మా కొరకు మాట్లాడాలనే ఆశ ఉంటుంది నాయకుడిగా. ఆ రోజు మాట్లాడితే మాకేమైనా వస్తుంది, మా జిల్లాకు వస్తే బాగుండు, మాకు ఏదైనా లాభం అవుతుంది అనే భావన అవ్వాలి ఉండేది. ఇవాళ సమస్యలు ఇరుక్కున్నారు కాబట్టి మా సమస్యల గురించి కొట్టాడాలనే భావన ఇవాళ ఉంటుంది ప్రజలకి. కానీ ఇందులో ఆశ్చర్యంగా ప్రతిపక్షాలకు ఎక్కువ యాంగ్జైటీ వచ్చింది ఇప్పుడు, ఇద్దరికి కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరికీ వచ్చింది ఇప్పుడు. అందుకే సభ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు, మా సభ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము చేసేదానికంటే ఎక్కువ ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. ఇది ఏ సభ అని ఒకడు, టీఆర్ఎస్ సభ అని ఒకడు, బీఆర్ఎస్ సభ అని ఒకడు, ఏ సభ అని ఒకడు, చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవడేం మాట్లాడినా సభ కేసీఆర్ వస్తాడన్న సభ, గులాబీ సంఘం సభ. పార్టీ పేరు ఏది ఉంటే వాడికి ఎందుకు, ప్రజలకు లేని కన్ఫ్యూజన్, మా పార్టీ శ్రేణులకు లేని కన్ఫ్యూజన్ వాళ్ళకెందుకు అంటే ఏదో సంథింగ్ వీళ్ళని వణికిస్తుంది.
వాళ్ళని భయపెట్టిస్తారు. ఒకవైపు 25 ఏళ్ల ప్రస్థానంకు మీరు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు, రజతోత్సవం చేసుకుంటున్నారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యకాలంలో అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఆ నలుగురు తప్ప ఎవ్వరు మిగిలరు, పార్టీ ఖాళీ అయితే అని చెప్పేసి. సో ఎట్లా చూస్తున్నారు ఈ పాయింట్? ఈయన మొదటోడు కాదు, 25 ఏళ్ల కింద వీళ్ళ బాసే మాట్లాడండి మొదలు. 25 ఏళ్ల కింద వీళ్ళ పాత బాస్. సరే ఇప్పుడు ఆయన నేను బాస్ అంటే ఎవడనా నేనేమన్నా కానీ నాకు సహచరుడే అని మాట్లాడుతున్నాడు, అది వేరే విషయం, అది వేరే విషయం. ఇక్కడ గురువు పంగనామాలు పెట్టడంలో ఆయన మించిన లేడని చెప్పుకుంటున్నాడు ఆయన. కానీ ఆయన మాట్లాడినప్పుడు ఇది మగల పుట్టింది బుబ్బల పోతుంది అని, కేసీఆర్ ఇంటి ముందర ఉండడని, ఇక ఈ ఎన్నికలతో కథమని, దీని తర్వాత కథమని, ఇదంతా చంద్రబాబు నాయుడు అండ్ కో అండ్ వాళ్ళ మీడియా ఆ రోజు నుంచి చేసుకుంటూ వచ్చింది ప్రచారం. నీకు కూడా తెలుసు మీడియా పర్సన్గా. ఈ వీళ్ళ కోరికలు, వాళ్ళ విష్ఫుల్ థింకింగ్స్ ఇట్లా వాళ్ళు అంటూ 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 ఉండంగానే కేసీఆర్ ఇట్లా ఎదిగిండు, లేచిండు, ఫెనిక్స్ పక్షిలాగా లేచిండు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు. వీళ్ళకి ఎవరికి అర్థం కాకుండా వీళ్ళంతా మేము సీజ్ చేసి పెట్టినాం, ఇంపాసిబుల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ రెండు కలిసి ఇద్దరు అది హరివీర భయంకర ప్రత్యర్థులు వీళ్ళు. వీళ్ళకు ఒకటికొకటికి పడనే పడదు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కలిసి పనిచేశారు, చంద్రబాబు నాయుడు రోషయ్య కలిసి పనిచేశారు, చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి కలిసి పనిచేశారు. కేసీఆర్ వ్యతిరేకంగా, తెలంగాణ వ్యతిరేకంగా అన్ని రకాల ఆర్థిక సహకారాలు, రాజకీయ సహకారాలు, మోరల్ సపోర్ట్లు అన్నీ ఇచ్చుకున్నారు. ఊహించలేదు వాళ్ళు కేసీఆర్ ఇట్లా 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 ఎదుగుతాడని, ఇట్లా లేస్తాడని, ఇట్లా మా తల మీద కొట్టి తెలంగాణ తీసుకుపోతాడని చెప్పి కలగంలే వీళ్ళు. అట్లా వీళ్ళ కోరిక ఇట్లా ఉండగానే కేసీఆర్ కోరిక, తెలంగాణ ప్రజల కోరిక అట్లా నెరవేరింది. ఆఫ్ కోర్స్, ఎందుకంటే అది మొత్తం ఒక రాష్ట్రం అంతా చేసినటువంటి డిమాండ్. అది ఒక కేసీఆర్ అనే వ్యక్తి లీడర్గా ఉంటే రాష్ట్రం మొత్తం నిలిచింది. ఎందుకంటే తలెక్కడ పెట్టుకుంటారు అన్న దగ్గర నుంచి తలెత్తుకునే పరిస్థితికి తెలంగాణ తీసుకొచ్చారు. పోయినాయి వాళ్ళే, ఎగిరిపోయినాయి ఇక్కడి నుంచి, ప్రాంతం నుంచి. సో అట్లా ఈయన చివరోడు ఈ మాట్లాడే దాంట్లో. ఈయన మొదటోడు కాదు, ఈయన చివరోడు. ఈ చిలిపి మాటలు, చిల్లర మాటలు, చిల్లర చేష్టలు. ఎక్కడికి పోతాడు కేసీఆర్, ఏమవుతాడు, ఆ నలుగురు ఎందుకు ఉంటారు? ఆ నలుగురే కాదు కదా, ఎంతమంది ఉండాలి, ఉన్నారు అంతమంది. ఎందుకు ఇవ్వాలా? నువ్వు అనుకునేది నిజమే అయితే, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు దాన్ని నమ్మితే అసలు ఎందుకు మాట్లాడాలి లేని కేసీఆర్ గురించి? ప్రజల్లో బలమే లేని కేసీఆర్ గురించి, అసలు లేని కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు పొద్దుగా లేస్తే ప్రతినిత్యం ఈ 16 నెలల కాలంలో అసలు కేసీఆర్ పేరు ఉచ్చరించకుండా ఒక్క రోజు ఉన్నాడా? ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ ఏమంటున్న నాయకులు ఎవడైనా కావచ్చు. బీజేపీ కూడా కాంగ్రెస్ను విమర్శ చేయాల్సిన బీజేపీ కాంగ్రెస్ను వదిలిపెట్టి కేసీఆర్ గురించి వెళ్ళే జపం చేస్తుంది కదా అన్ని విషయాలలో. ఎక్కడదాకా కాంగ్రెస్ పార్టీ మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఒక పిలుపునిచ్చి ఆల్ ఇండియాలో కార్యక్రమం నిర్వహించమని చెప్పి రాజ్భవన్ బొమ్మని అంటే, రాజ్భవన్ పోయి మోడీ గురించి మాట్లాడే వదిలిపెట్టి కేసీఆర్ గురించి మాట్లాడాడు. ఆ ఈడీ ఆఫీస్ ముందర పోయి ఏదో ధర్నా చేసి మాట్లాడడం అంటే, అక్కడికి పోయి కూడా మోడీ గురించి మాట్లాడే వదిలిపెట్టి కేసీఆర్ గురించి మాట్లాడాడు. అంటే కేసీఆర్ ప్రతి క్షణం నేను వెంటాడుతున్నాడు అనే సంగతిని నువ్వే చెప్పుకున్నావు. నీకు ఎదురు కనపడే ప్రతి మనిషిలో కేసీఆరే కనబడుతున్నాడు అని చెప్పి నువ్వే చెప్పుకున్నావు నీ భయంతో. కాబట్టి ఇక ముగ్గురే ఉంటారు, ఇద్దరే ఉంటారు, నలుగురే ఉంటారు అనే నీ మాటలు నీ మాటల బేలతరం తప్ప ఇంకోటి కాదు. జనరల్గా అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే మాటకు ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఎంతో కొంత శాంటిటీ లేని మాత్రం ఆ మాటకు అంత ఈజీగా తీసుకోలేము. అట్లాంటిది వరంగల్ సభ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్ ఏం కుట్రలు చేస్తున్నావో, ఏం కుతంత్రాలు చేస్తున్నావో, ఏం ప్లాన్లు చేస్తున్నావో నాకు అంతా తెలుస్తుంది అని చెప్పిన మాట వెనకాల అర్థాన్ని ఎట్లా చూడొచ్చు? ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఏమైనా చేస్తున్నారా అన్న అనుమానాలు ఆ రోజు బయటకు వచ్చాయి. అంతకుముందు కడియం శ్రీహరి మీ పార్టీలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం 6 నెలలు కూడా ఉండదన్నారు. ఈ మధ్య కాలంలో కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్లు అంతా అడుగుతున్నారు, దీన్ని ఏదో ఒకటి చేసి కూలగొట్టు అవసరం మీకు పైసలు ఇస్తామంటున్నారు. సో అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా ఫామ్ హౌస్లో? వాస్తవానికి సరే ఇది వాళ్ళు ఏదో సృష్టించుకుంటారు, అది వేరే విషయం పెడదాం. కానీ ఎందుకో ఈ ప్రభుత్వాన్ని మాత్రం మార్చేయాలన్న కోరిక ప్రజల్లో ఉంది తీవ్రంగా. వాస్తవానికి ఈ విషయాన్ని మొట్టమొదటి మాట్లాడిన వాడిని నేనే, నాకు ఒకటి వీళ్ళు కాదు. 2 నెలల క్రితం నేను చెప్పిన ఏమని, నేను పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి
మా దగ్గర సమాచారం వస్తే నేను రైతుల దగ్గరికి పోతే ఒక తండకు పోయినా, అక్కడ కూర్చున్నాం, ఒక గుడిసె ఉంది, కూర్చున్నాం. అక్కడ 50-60 మంది ఉన్నారు, మహిళలు పురుషులు. ఒక ఆమె మాట్లాడుతూ, అయ్యా ఇగో నువ్వు ఉండగా నీళ్ళు ఈడ కూడా కూర్చోడానికి లేకుండే మనకు, ఇగో ఈడ కూడా జాలే వచ్చేది, ఈ చుట్టుపక్కల పొలాల నీళ్ళు మా ఇంట్లోకి జాలి వచ్చేది కొట్టంలకు, అటువంటిది ఇప్పుడు చూడు అప్పుడే ఎండిపాయ ఎడర్ అయిపోతూనే ఉంది అని అన్నది. నువ్వు ఏం చేస్తావమ్మా, మరి మరి అట్లా చేసుకుంటుంది, ఆయన మీరు చెప్తే గంటల నీళ్ళు ఇవ్వమంటే గంటలు ఇస్తుంది నేను, పైన కేసీఆర్ ఉండు కాబట్టి, మరి ఇలా సార్ లేకపోయాడంటే నేను ఉండగానే పైన సార్ లేకపోయా, ఏం చేస్తాం, మరి మెడగబడ్డ పాం కరవకమానదు, ఇక 3.5 ఏళ్ళు భరించాలి అన్న. నాకు ఎంత కోపానికి వచ్చిందంటే ఆమె, ఇంకేది 3.5 ఏళ్ళు ఉండాలనా? అయ్యో మరి ఏం చేస్తాం, 3.5 ఏళ్ళు లేకపోతే మన చేతిలో ఏముంటుంది, ఎట్లా మానుస్తాం అంటే, ఇంకొక అమ్మండి అయ్యో ఆడట్నే 3.5 ఏళ్ళు ఉంటే చచ్చిపోరు సార్ వీళ్ళందరూ. రైతుల నుంచి వచ్చిన మాట, రైతులు మహిళలు గిరిజన ఒక వారం తర్వాత ఇంకో మండలానికి పోయినా, వాళ్ళు బదులుకున్నట్టే సేమ్ వర్డ్స్ ఆడ రిపీట్ అది, ఆడోళ్ళు మొగోళ్ళని తేడా లేకుండా. ఇక ఒక ఆయన అయితే ఏమన్నా చేయరు సార్ మీరు, మాకు తెలియదు ఇవన్నీ, కానీ ఇక నువ్వు కేసీఆర్ చెప్పి ఏమైనా ఉపాయం చేయాలి, ఏదైనా చేశాను, తీయకపోతే మాత్రం మనం ఉండం సార్, నాశనం అయిపోతాం, అందరం జనం చచ్చిపోతాం సార్, 100 మంది జనం చచ్చిపోతారు సార్ అన్నాడు. సూర్యాపేట టౌన్లో కొంతమంది చిన్న వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళు వచ్చి మాట్లాడుతూ కూడా ఇట్లా బాధలు చెప్తుంటే నేనన్నా మీరు అట్లా తప్పదు, మరి కొంచెం రోజులు భరించాలి, మీరు తొందరపడకండి, ఈ సమ్మెలు గిమ్మలు అనే వాటికి పోకండి, ఇది మూర్ఖ ప్రభుత్వం, వీళ్ళకు మానవత్వం ఉండదు, చర్చలు చేయరు, వద్దు అని నేనంటే వాళ్ళు అన్న మాట. సరిగా మీరు ఏమైనా చేయరు సార్, మేమంటే తప్పు చేసినాం, అప్పుడు అటే సపోర్ట్ చేసినాం, కానీ ఏది చేసినా జరిగి గవర్నమెంట్ తొందరగా తీసేపోతే మాత్రం ఉండదు సార్, జనం చచ్చిపోతారు సార్. ఇవి మనం ప్రజల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి ఉన్నాయి. అయితే హైదరాబాద్లో కూడా చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరు ఈయన వచ్చిండు నాశనం అయిపోతుంది అనే భావన వ్యక్తీకరిస్తూ ఉన్నారు అందరూ. అయితే మీకు చెప్పాలి, ఇక్కడ వాస్తవానికి కాంగ్రెస్ నుంచి వెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామని చెప్పినమాట వాస్తవం, బీఆర్ఎస్ పార్టీలోకి మారుద్దాం మేము వస్తామని కూడా, కానీ చాలా క్లియర్గా కేసీఆర్ గారు దాన్ని రిజెక్ట్ చేశారు. నథింగ్ డూయింగ్, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్నికలు వస్తే తప్ప, ఎన్నికల ద్వారానే మార్చాలి తప్ప ప్రభుత్వాన్ని ఈ రకంగా ఈ వంకరదారులు అడ్డదారులు ఎట్టి పరిస్థితులలో కూడా అంగీకరించేది లేదు, మీరు చర్చ కూడా చేయకండి అని చెప్పాడు సమాచారం తెచ్చిన మా ఎమ్మెల్యేలు. మా ఎమ్మెల్యేలే మా వాళ్ళు ఒకరిద్దరు సమాచారం తెచ్చారు. సో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు నిరాశతో ఉన్నారు, ఉండలేకపోతున్నారు, చాలా అంటే చాలా అసంతృప్తితో ఉండి మాతో మాట్లాడుతున్నారు, మా వాళ్ళతో. మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళి మాట్లాడుతున్నారు స్వతహాగా కాంగ్రెస్ కాదు, ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళే, కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మా వాళ్ళు చాలా మంది వెనక్కి వస్తామని అన్నారు. ఒరిజినల్గా కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు కూడా చాలా మంది పూర్తి అసంతృప్తితో ఉన్నారు, వస్తాము అని చెప్పారు. ఎట్టి పరిస్థితులలో ఎంకరేజ్ చేసేది లేదు, ఈ ప్రభుత్వాన్ని మాత్రం మనం ఆ పద్ధతిలో మార్చేది లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పాడు కేసీఆర్ గారు. చెప్పడమే కాదు, మీరు ఎవరితో మాట్లాడకండి, అసలు అటువంటి చర్చలకు కూడా ఆస్కారం ఇవ్వకండి, మన విధానం అది కాదు, ఎన్నికల ద్వారా మాత్రమే రావాలి తప్ప ప్రజలు ఎన్నుకున్న పార్టీ ప్రభుత్వం ఉండాల్సి. ఒకవేళ మీ దగ్గరికి వస్తా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఇమడలేక రాజీనామాలు చేసి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, అట్లాంటి రాజీనామాలు కలిసి తెలంగాణలో బై ఎలక్షన్ ఏమైనా చూడొచ్చు అంటే ఒకటి జరుగుతుంది శ్రీకాంత్, ఇక్కడ ప్రజల నుంచి అయితే తీవ్రమైన వ్యతిరేకత ఒత్తిడి వస్తున్నమాట వాస్తవం, కాంగ్రెస్ పార్టీ పైన ఈ ప్రభుత్వం పైన బాగా కసి పెరుగుతున్నమాట వాస్తవం, అది కనబడుతుంది ప్రతి వర్గం ప్రజల్లో. నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నేను ఎన్నికల కంటే ముందు మాకు సంబంధించిన కొన్ని ఫంక్షన్స్కు నన్ను పిలిచిన ఫంక్షన్స్కి పోతే, నా ఫ్రెండ్ ఎవరైనా పిలిస్తే పోతే అసలు ముఖం అటు తిప్పుకునేవాళ్ళు చాలామంది, ఏదో ఒక వ్యతిరేకత, ఒక విరక్తి భావం. అదే వాళ్ళు ఇవ్వాలి, మళ్ళీ నేను అటువంటిది ఏదైనా ఫంక్షన్స్కి పోతే వాళ్ళు ఎదురు రుక్కొచ్చేసేసి వాళ్ళు రిసీవ్ చేసుకొని అసలు అప్పటి వాళ్ళ ప్రవర్తనకి ఇప్పటి వాళ్ళ ప్రవర్తనకి అసలు పోలికే లేదు. మరి ఈ మధ్యన ఒక 10-15 రోజుల నుంచి అయితే ఏడివైనా అన్న మేము సభకు వస్తాం, వాళ్ళు ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల, వారు ఇంకోరు, మా పార్టీ సంబంధం లేదు, మా ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అన్న మేము సభకు వస్తాం, మేము కూడా చూసి రావాలి సభకి. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన వాళ్ళే ఎక్కువ అసంతృప్తితో ఉన్నారు, ఎక్కువ కోపంతో ఉన్నారు. అంటే మీ దగ్గర కూడా ఒక ఆప్షన్ ఉంది, పార్టీ మారడానికి వీలు లేదు, మేము తీసుకోము అని చెప్పడం వేరు, రాజీనామాలు చేసి రండి అవసరమైతే మేము గెలిపిస్తాం అని చెప్పడం వేరు. సో భవిష్యత్తులో నేను అది కంటిన్యూ చేస్తున్నాను. ఇంత కోపం ఉండి ప్రజలకు ఒక్కొక్కసారి తిరుగుబాటుకు సిద్ధమయ్యే పరిస్థితి వస్తుంది.
వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రభుత్వంలోకి వచ్చిన కాడ నుంచి మళ్ళీ మేము వచ్చేది లేదు చచ్చేది లేదు, కేసీఆర్ను పోలిన పరిపాలన చేయడం మాతో కాదు, కేసీఆర్ని మరిపించే స్థాయిలో పరిపాలన చేయడం మాతో అసలే కాదు, ఇచ్చిన హామీలన్నీ కూడా ఏమో వచ్చేది ఉందా చచ్చేది ఉందా అనుకొని ఇచ్చినాం, కానీ పొరపాట్ల గెలిచినాం. కాబట్టి ఈ దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలని సామెతను నిజం చేసుకుందాం, ఇప్పుడు ఎంత వీలైతే అంత దండుకుందాం పోదాం, ఎవడెక్కడ పోతే ఉంది మళ్ళనా మనం కాలు పట్టుకున్నా కడుపులో తల పెట్టినా మనకు ఓటేసేటోడు లేడు రామ్ అనే భావనతో పనిచేస్తున్నారు. మొత్తం డిపార్ట్మెంట్లలో వాళ్ళు పనిచేస్తున్నది ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇక ఇంకొకటితో లేదు. ఇక ఇష్టం వచ్చిన కేసులు, అక్రమ కేసులు, మాట్లాడితే కేసు, రాస్తే కేసు, చూస్తే కేసు, వింటే కేసు, రకరకాలుగా పెడుతున్నారు. సోషల్ మీడియా మీద కావచ్చు, యూట్యూబ్ల మీద కావచ్చు, జనరల్ మీడియా మీద కావచ్చు, టీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తల పైన కావచ్చు, ప్రశ్నించే ప్రజలపైన కావచ్చు పెడుతున్నారు. ఈ ఈ ఈ అణచివేత ఏదైతే ఉందో ఇది ప్రజలంత ఈజీగా అంగీకరించారు. ఒక స్థాయి వరకు పోయిన తర్వాత ప్రజలు తిరుగుబాటు వస్తాయి, పెద్ద ఎత్తున వస్తాయి. అసలు మిలిటరీని అడ్డం పెట్టుకునే నిలబడలేకపోతున్నారు దేశాధ్యక్షులు. పక్క దేశం నుంచి పారిపోయి వచ్చి మన దగ్గర కనబడుతున్నారు, షెల్టర్కి వస్తున్నారు. పోలీసు మిలిటరీ ఉండగా వీళ్ళకి మిలిటరీ కూడా వచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ ఉన్న కింద పోలీసులే. నిజంగానే ప్రజల్లో తిరుగుబాటు వస్తే చేయండి రాజీనామాలను ఎంటబడితే చచ్చుకుంటూ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో చెప్పలేము. మీ మాటల్లో బహుశా అది వస్తుందేమో అని అంటున్నారా? తెలంగాణ ప్రజల్లో ఆశానం కనబడుతుంది, ఒకవైపు అది వస్తుంది. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ మంత్రుల పని విధానంతో అసంతృప్తి ఉన్నారు, ముఖ్యమంత్రి పని విధానంతో అసంతృప్తి ఉన్నారు. రకరకాల కారణాలు కావచ్చు, ప్రజలకు సేవ చేయాలనే కారణమే కాకపోవచ్చు, వ్యక్తిగత కారణాలు. వాడు ఇంత తింటున్నాడు నాకు దానిస్తలేడు, నేను తీసుకుపోయి ఇచ్చిన ఫైలు వాడు తీసుకుపోయి పని చేయించుకుంటున్నాడు. అంటే ఇట్లాంటి ఎప్పుడైనా ప్రభుత్వ వ్యతిరేకంగా వచ్చినటువంటి సందర్భం ఏదున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మూసీ విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, హెచ్యు భూముల విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి చేయిస్తుంది, అక్కడెక్కడ దుబాయ్లో అక్కడిక్కడ సోషల్ మీడియా అన్నది ఒక పాయింట్. అండ్ ఇప్పుడు మీరు అంటున్నారు రాజీనామాలు చేయమని ప్రజల నుంచి డిమాండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. సో దీని వెనకాల కూడా బీఆర్ఎస్ ఒక వ్యూహం పన్నుతుందా అన్నటువంటి అనుమానాలు కూడా రేపు కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నానంటే ఇట్లా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు ఇక్కడ ఎవరైతే రకరకాల కారణాల చేత అసంతృప్తి ఉన్నారో వాళ్ళు దాని రీజన్ తీసుకొని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, ప్రజలు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, వాడి లోపల కారణమే ఉండని కాక ప్రజల వంక చూపించేసి కూడా మేము వెళ్ళిపోతామని చెప్పొచ్చు, రాజీనామాలు చేస్తామని చెప్పొచ్చు, అందులో సందేహం ఏం లేదు. నిజంగా కూడా చేసి రావచ్చు, ఒకవేళ మేము గ్యారంటీ ఇస్తే చేసి కూడా రావచ్చు. మరి అది కూడా లేకపోలేదు, ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యం. అల్టిమేట్గా మేము చెప్పదలుచుకుంది ఒకటి, ఎన్నికల ద్వారా మాత్రమే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాకు ఏ రకమైన ఆసక్తి. రజతోత్సవ సభ తర్వాత తెలంగాణలో బై ఎలక్షన్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మీరు అనే మాటలు, ఎమ్మెల్యేల అసంతృప్తి, పార్టీలోకి వస్తామంటే వద్దనడం, ఎలక్షన్స్ పెడదాం, ఎన్నికలకు రాజీనామా చేసి రండి అంటున్నారా? ఒకటి ఉంది అవకాశం ఏంటంటే ఈ యాంటీ డిఫెక్షన్తో మా వెళ్ళిపోయిన వాళ్ళకి సంబంధించింది పోయి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఉప ఎన్నికలు వస్తే వన్ సైడ్ స్వీప్ చేస్తాం, మేము గెలుస్తాం, అందులో డౌట్ లేదు. ఇది గెలిచిన తర్వాత మీరు అన్నట్టు అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, రకరకాల కారణాలు చేతున్నోళ్ళు కావచ్చు, ఇక ఇంట్లో ఉండి ఉపయోగం లేదు, మనం నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు లేదు, మా అయితే ఇంకో 2-2.5 ఏళ్ళే కదా ఉండేది, ఇది వదిలిపెట్టుకోకపోతే మనకు రేపు అటు అవకాశం దొరికితే అటు భవిష్యత్తు ఉంటుంది కదా అనుకున్నప్పుడు 10-15 మంది వచ్చేసేస్తే కథం అయిపోతుంది, అందులో ఆశ్చర్యం ఏం లేదు. రాజకీయాలు ఆల్వేస్ డైనమిక్స్, పాలిటిక్స్. తెలంగాణ ప్రజలు ఈ 5 ఏళ్ల కాలంలోనే మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి. అంటే నేను ఏమంటే కావాలని మేమేం కోరుకోవడం లేదు, అట్లాంటి కావాలని అంత మాకు ఆతృత లేదు, ఎందో ఉరికి ఇప్పుడు ఎన్నికలు కావాలి, ఎందో అధికారం కావాలని మాకేం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఎదురైతే ఆశ్చర్యం లేదు, ఏదైనా జరగచ్చు, టైం విల్ డిసైడ్, అంతే ప్రజలు డిసైడ్ చేస్తారు డెఫినెట్గా. బట్ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చూసింది, అధికారం చూసింది, 15 నెలల నుంచి ప్రతిపక్షం చూస్తుంది. ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత ఏం రియలైజ్ అయ్యారు మీరు? ఎక్కడ పోస్ట్ మార్టం చేసుకున్నారు? ఏది మా ఫెయిల్యూర్ అనుకున్నారు? ఎందుకంటే గ్రౌండ్లో ప్రతి నియోజకవర్గంలో నేను తెలంగాణ ఎజెండా పేరుతో ప్రతి నియోజకవర్గం న్యూస్ తిరిగింది. పైన కేసీఆర్ ఉండాలన్నారు, కింద ఎమ్మెల్యే వద్దన్నారు. సో ఎందుకు అక్కడ మార్పులు చేర్పులు ఎందుకు చేసుకోలేకపోయారు? మీరు అవుట్ రైట్గా ఎందుకు వెళ్ళిపోయారు? అప్పుడు ఒకటి మాకు సార్కు ఒక మనుషుల మీద నమ్మకం ఎక్కువ, విశ్వాసం ఎక్కువ అందరి మీద. ఇప్పుడు శ్రీకాంత్కి పనప్ప చెప్పిన ఆయన చేసుకోడా,
అనే భావన. అంటే నీకు పదవికి సంబంధించిందే కదా, నీ ఎన్నికే కదా, నువ్వు చేసుకోవా అనే భావన, ఆ నమ్మకం ఎక్కువగా. అది కొంచెం మాకు ఆటంకం కలిగించిన మాట వాస్తవం. అయితే ఓవరాల్గా ఇక్కడ సరే సహజంగా విమర్శలు అనేవి ప్రతి ఒక్కరి మీద వస్తుంటాయి. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వేరే ఇంత మంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వస్తుంటాయి. అందరినీ అన్ని సాటిస్ఫై చేయడం కొన్ని వస్తుంటాయి వాస్తవం. కానీ ఇక్కడ జరిగింది ఏంది ప్రధానంగానంటే, అవి చిన్న కారణాలు, అవి కొన్ని చోట్ల ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు, కొంత తోడయి ఉండొచ్చు. కానీ ప్రధానంగా దీంట్లో మాకు పెద్ద నష్టం జరిగింది ఏదైతే ఉందంటే, రైతులు మాతో ఏదైతే కేసీఆర్తో పెనవేసుకొని ఉన్నారో, రైతులే బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉండెను, అక్కడనే దెబ్బ కొట్టింది కాంగ్రెస్ బీజేపీలు కలిసి చేసిన నాటకం. అలవిమాలిన హామీలు ఇచ్చి కావు అని తెలిసి భారతదేశ బడ్జెట్ మొత్తం తెచ్చినా వీళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయలేమని సంగతి తెలిసి కూడా ఇచ్చారు. ఎందుకో ఒక వర్గం రైతుల్లో 2 సార్లు ఇచ్చారు కదా కేసీఆర్కు, ఇటు ఒకసారి ఇద్దాము అనే భావనను కల్పించేటట్టు చేశారు. ఏమో కేసీఆర్ ఇచ్చిన అయితే నమ్మకం ఉంటే యాడి పోవు, ఈ 10,000 అట్నే ఉంటుంది, వస్తే 15 వస్తుంది, లేకపోతే 10 అయితే కొనసాగుతుంది. ఏమో 2 లక్షలు అన్నాడు, ఇస్తాడేమో, ఏమో 4,000 పెన్షన్ అన్నాడు, వస్తుందేమో, 2,000 అయితే ఖాయంగా ఉంది కదా, మనం ఉన్నాం కదా, 500 బోనస్ అన్నాడు, ఏమో ఈ మద్దతు ధర రాగా 500 అదనంగా వస్తుందేమో, ఇట్లాంటి కొన్ని ఇవి ప్రధానంగా నమ్మిండ్రు. ఎందుకంటే ఒక పార్టీ హామీ ఇచ్చినప్పుడు, జాతీయ నాయకులు హామీ ఇచ్చినప్పుడు నమ్ముతారు. అది నమ్మి కేసీఆర్ మీద ప్రేమ ఉన్నోళ్ళు, కేసీఆర్ ఇష్టం ఉన్నోళ్ళు, అప్పడానికి కేసీఆర్కి ఓటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొంచెం అటు పోయినరు. ఇవాళ వాళ్ళు ముందు రియలైజ్ అవుతున్నారు. ఇవాళ అనేక చోట్ల కనపడుతుంది మాకు. సభానంగానే అయ్యా మేము కూడా వస్తాం, ఇక మేము అయ్యా వానికి కేసు తప్పు చేసినాం, కానీ మేము కూడా వస్తాం, మమ్మల్ని దాచిపెట్టుకోరు మీరు కడుపులా. ఆ డిమాండ్ ఎక్కువ మొదలైంది. చాలా చోట్ల చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో కూడా. వాళ్ళే పెడుతున్నారు రైతులు, మేము తప్పు చేసినాం, మనకు ఓట్లు చేసి మేము చెంపలేసుకుంటున్నాం అని రకరకాలుగా. అంటే ఇక్కడ పార్టీ చేసిన తప్పు, మా నాయకులు ఎమ్మెల్యేలో చేసిన తప్పు అనే కంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలు అనేవి ఎక్కువగా పనిచేసినాయి వాస్తవానికి. టీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే మీలాంటి కార్యకర్తలు, కట్టర్ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి ఎంత బ్యాక్ బోన్గా ఉంటారో ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీ తోటి అంతే పేగుబంధంతో ఉంటారు. బట్ ఇట్లాంటిది ఒక సెంటిమెంట్ని మీరు బ్రేక్ చేసి మీరు ఢిల్లీ రాజకీయాలకు వెళ్దాం అనుకున్నారు, 2 సార్లు గెలిచేసరికి. సో ప్రాంతీయతను పక్కన పెట్టి ఢిల్లీని వెళ్దాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. అది మీకు భారీ దెబ్బ తాకింది. అదే ప్రతిపక్షాలు ఈరోజు ఎత్తుకున్నాయి. సో పేగుబంధాన్ని దింపుకొని కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు, ఢిల్లీ రాజకీయాలకు వెళ్తున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు అంటే చాలా మంది కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చడానికి చాలా మంది ఎవరు కూడా ఇష్టంగా లేరు. కొంత ఇష్టంగానే ఉన్నటువంటి మాట వాస్తవం గ్రౌండ్ లెవెల్లో చాలా మంది కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కూడా. సో ఈ రజతోత్సవ సభ తర్వాత అట్లాంటి మార్పులు ఏమైనా ఉంటాయా? మళ్ళీ టీఆర్ఎస్ అనుకునే ఛాన్సెస్ లేదు శ్రీకాంత్, ఇది పూర్తి పొరపాటు అవగాహన. ఒకరిద్దరు నాయకులు మామూలు కూడా అవగాహన లేక మాట్లాడి ఉంటారు తప్ప టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారడం అనే దాన్ని ప్రజలు ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. అది పూర్తిగా అసత్యం. బీఆర్ఎస్గా ఏర్పడడం అనేది ఒక చారిత్రక అవసరం. ఆనాడు కేసీఆర్ గులాబీ జెండాను పుట్టించడం, టీఆర్ఎస్ను పెట్టడం ఎంత ఒక చారిత్రక అవసరమో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఎట్లా పునాదో, రేపు తప్పకుండా భారత రాజకీయాలు మార్చడానికి, భారతదేశంలో కూడా వ్యవసాయ రంగాన్ని మార్చడానికి, భారతదేశంలో పరిస్థితులను కూడా తెలంగాణలాగా అభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ అనేది ఒకటి అవసరము. అది కేవలం మానించే వచ్చిన ఆలోచన కాదు. గత పిచ్చిగా మేము కూడా పోం. గత కేసీఆర్ తన అమాయకంగా నిర్ణయం చేయడం, ఆలోచన చేయకుండా. మీరు చూసిండ్రు మహారాష్ట్ర నుంచి మన దగ్గరికి ఎట్లా వచ్చిండ్రో, రైతులు, ప్రజలు, సర్పంచులు, లీడర్లు ఎట్లా వచ్చిరో మీరు చూసిండ్రు. కేసీఆర్ ఒక్కసారి అటు మహారాష్ట్ర వైపు పోతే ఏ రకంగా గ్రామాల నుంచి వెళ్ళి ప్రజలు వచ్చి స్వాగతించడం మీరు చూసారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఏముండెనో రాష్ట్రంలో కేసీఆర్ ఎటుపోయిన తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మహారాష్ట్రలో కూడా అటువంటి రిసెప్షన్ వచ్చింది, ప్రజలకు స్వాగతం వచ్చింది. ఒక మహారాష్ట్ర కాదు, మహారాష్ట్ర నుంచి గుజరాత్లో చర్చ జరిగింది రైతాంగంలో. దేనికి బ్రహ్మాండంగా వచ్చిండే, పంజాబ్ వరకు కూడా, హర్యానా రైతులు, పంజాబ్ రైతులు, ఉత్తరప్రదేశ్ అంతటా కూడా ఊరికినే రాలేదు. కేసీఆర్ పై ఎక్కడ ప్రచారం చేసుకోలే. రైతులు మౌత్ టు మౌత్ ప్రచారంతో పోయింది. ఎందుకు అని అంటే మీకు బార్డర్లో ఉన్న రాష్ట్రాలలో స్పష్టంగా కనపడ్డది. మన మోటార్ 24 గంటలు వస్తుంటుంది, వాళ్ళ మోటార్ 6 గంటలు కాగానే ఆగిపోతుంది. పెళ్ళి అయితే మనం ₹1,00,000 చెక్ ఇస్తాం,
వాళ్ళ అమ్మాయిని మనం చేసుకుంటూనే రావట్లేదు, మన అమ్మాయిని నటిస్తే వస్తుంది. నెల కాగానే 2000 రూపాయల పెన్షన్ తక్కువ వీళ్ళకి పడుతుంది. రైతు బంధు బ్రహ్మాండంగా 10,000 వస్తుంది. ఇవన్నీ చూస్తున్నారు. అమ్మాయి నెల తప్పితే వెంటనే ప్రభుత్వం నుంచి వెళ్ళి మనిషి వచ్చి తీసుకుపోయి చూసి ప్రభుత్వ దవాఖాన తీసుకుపోయి పరీక్షలు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి, ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి తీసుకుపోయి డెలివరీ చేయించి మళ్ళీ ఇంటికాడ దించిపోతున్నారు. ఇన్ని చూసారు ప్రజలు. చూసి దాని మీద చర్చలు చేసుకోవడం మొదలుపెట్టినారు. ఆ చర్చ కేవలం మన బార్డర్ దాటి మహారాష్ట్రతో ఆగిపోలే, పోయింది, ఢిల్లీ దానికి పోయింది. వాస్తవానికి ఒక్క చోట మమ్మల్ని దెబ్బ కొట్టింది, అది జనంలో కాదు, మోడీ. దీన్ని మొట్టమొదటిగా గ్రహించినోడు మోడీ. ఓహో, కేసీఆర్ దాటొస్తుండు, ఎలలు దాటిండు, వచ్చేస్తున్నాడు, మా గుజరాత్ ఊర్లలో కేసీఆర్ పేరు చర్చ చేస్తారా? ఇది మోడీ అమిత్ షాల కంటగింపు. ఉత్తరప్రదేశ్కి వస్తాడా, గుజరాత్కి వస్తాడా, హర్యానాకు వస్తాడా, పంజాబ్కి వస్తాడా? రాహుల్ని లెక్క పెడతలే వాళ్ళు, ఎప్పుడు రాహుల్ భయపడతలే వాళ్ళు. రాహుల్ ఇట్లనే ఉండాలి, ఇంకో 10-20 ఏళ్ళని కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఉంటే మేము ఉన్నట్టే మంచిగా హ్యాపీగా అని. కేసీఆర్ రూపంలో వాళ్ళకు ఒక థ్రెట్ మొదలైంది, భయం మొదలైంది. దానివల్లనే పూర్తిగా కాంగ్రెస్కు సహకారం అందించి మనం బీజేపీతో కొట్టలేకపోతున్నాం, కాంగ్రెస్ ద్వారానైనా కేసీఆర్ని కొట్టాలి మొదలు అని చెప్పి ఈడ కాంగ్రెస్ గెలవటానికి మోడీ ఎన్ని రకాల సహకారం చేయాలో అన్ని రకాల సహకారం చేసి వాళ్ళ పార్టీ బలహీనం చేసుకున్నాడు. రేవంత్కు ఈక్వల్గా ఎదుగుతున్న బండి సంజయ్ తీసి అవతల కొట్టిండు. వేయటమే కాదు, వాళ్ళే లీకేజీలు ఇచ్చి మనకు వ్యతిరేక మీడియాకు రాయించారు, పేపర్లో లేవని కేసీఆర్ కోరిక మేరకే మార్చిండ్రు అని చెప్పి బీజేపీ ఆఫీస్ నుంచే లీకేజ్ ఇచ్చి రాయించారు వాళ్ళది. చివరికి కాళేశ్వరం విషయంలో ఎక్కడ లేదు దేశంలో, మనకంటే ముందు అనేక బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి. గుజరాత్లో ఒక బ్రిడ్జ్ అయితే కట్టంగానే కూలిపోయి 150 మంది చచ్చిపోయారు. విచారం లేదు, ఎన్డీఎస్ఏకి దాన్ని అది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియనట్టే ఉంది. మొత్తం భారతదేశంలో ఎన్డీఎస్ఏ అనే ఒక సంస్థ ఉందనే సంగతి మొట్టమొదటి కాళేశ్వరంతోనే తెలిసింది ప్రపంచానికి. ఒకటే రోజు ఇక్కడ వాళ్ళు అడగటం, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడటం, వాళ్ళు కమిటీ వేయటం, హైదరాబాద్కు రావటం, ఒకటే పూటల కమిటీ ఆడడానికి ఊరు కూడా పోలే. అసలు ఆడ కాళేశ్వరం అనేది ఒకటి కట్టినరా, మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఉందా లేదా కూడా తెలియదు వాళ్ళకి. ఈయన కూర్చొని రాసుకొని పోయి ఢిల్లీకి పోయినారు, పేపర్ లీకేజ్ ఇచ్చేసారు, ఎవరికి సబ్మిట్ చేసి కూడా చెప్పలే. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం కేసీఆర్ బాధ్యుడు, మొత్తం కేసీఆర్ వల్లనే కూలిపోయింది. ఇది ఎవరు చేసిండ్రు? బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ రకంగా బీఆర్ఎస్ వల్ల భయపడ్డ బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ను లేపడానికి ప్రయత్నం చేసింది, కేసీఆర్ని కొట్టడానికి. ఒక్కటే జరిగింది తప్ప ప్రజల్లో ఏమీ వేరే భావన లేదు. అదే కేసీఆర్ ఉన్నాడు, అదే గులాబీ జెండా ఉంది, అదే కారు ఉంది, అదే కేసీఆర్ ఉన్నారు. తెలంగాణలో అవే రాజకీయాలు నడుస్తున్నాయి. కాకపోతే పాయింట్ ఏంటంటే, ఆ మధ్యలో కేసీఆర్ ఒకనొక సభలో అన్నారు, నేను ఈసారి గెలిచేది ఉంటే ఈ పార్టీకి సగం అగ్గిపెట్టేటోని దేశానికి, అంటే దేశ రాజకీయాలు ఎట్లా ఉండేది చూపించేది అనేది ఆయన మాటల్లో అంతరార్థం. బట్ అదే మోడీ ఇంకా అక్కడే ఉన్నారు, అవును, పక్కనే చంద్రబాబు నాయుడు ఉన్నారు, శిష్యుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది బయటికి వెళ్ళి ఉన్నారు. సో ఇప్పటికీ ఆ రాజకీయాలు అట్లానే ఉన్నాయి. సో కేసీఆర్ ఎదిగితే మళ్ళీ దేశం మీదకి వస్తారు, ఎల్లలు దాటి వస్తారు అన్న సిద్ధాంతం వాళ్ళకు కూడా ఉంది, మీకు కూడా వెళ్ళాలని ఉంది. కానీ అంత ఈజీయా? మళ్ళీ మీరు పార్టీని పునఃసమీక్షించుకోవాలి, మళ్ళీ మీరు పార్టీని సెట్ చేసుకోవాలి. ఇప్పటికీ ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లను కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. సో అంత ఈజీయా మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం? పెద్ద సమస్య కాదు శ్రీకాంత్. ఇది ఇవాళ మీరు ప్రజల్లో ఏముందో చూసిండ్రు, ప్రజల్లో ఎటువంటి ఉత్సాహం ఉంది, కేసీఆర్ని ఎట్లా తలుచుకుంటున్నారు మీరు చూసిండ్రు. ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయితే ఇక మళ్ళీ కేసీఆర్ నాపడం ఎవరితోని కాదు, అందులో సందేహం లేదు. ఇప్పుడు మోడీ ఆటలు కూడా చెల్తలు తేలిపోయినాయి, ప్రజలకి అందరికి కూడా బహిరంగం అయిపోయింది. 10 ఏళ్ల కింద ఇచ్చిన హామీ ఒకటి నెరవేరలేదు ఇప్పటి వరకు. మీరు టక్కుమని దేశానికి మోడీ ఏమి ఇచ్చిండు అని అడిగితే మీరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఒకటి ఇది ఇచ్చిండు అని చెప్పడానికి ఎంతసేపు ఈ గుడి, ఆ గుడి, ఆ మసీదు, ఈ మసీదు, ఈ డ్రామాలు తప్ప ప్రజలకు అన్నం పెట్టడానికి, ప్రజల ఆకలి తీర్చడానికి చేసిండు ఈ పని అని చెప్పడానికి ఒకటి కూడా లేదు. తేలిపోతుంది. యువతకు లేనివి అంటగట్టి యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. అది రాహుల్ గాంధీ చేతకంతనం వల్ల అది జరిగింది. ఏమి ఇచ్చిండు నిజంగానే మోడీ? ఏ ఉద్యమం ఇచ్చిండు? ఎక్కడ ఇచ్చిండు ఉద్యోగం? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నవి ఎక్కడ పోయినాయి? ఏం చేసిండు? ఉన్న రూపాయి కూడా పతనమైంది ఈ మోడీ నాయకత్వంలో. ఈయన వచ్చినాడు 53 రూపాయలు విదేశీ మారక విలువ, ఇవాళ 87-88 రూపాయలకు వచ్చింది. ఇంకా ఈయన ఒరగబెట్టింది ఏంది అనేది ఇవాళ మొదలైంది. ఈ టైంలో
రాహుల్ మీద ఇంకా కొత్తగా ఏందో భ్రమలు వచ్చే అవకాశం లేదు ప్రజలకి. ఎందుకంటే రాహుల్ నాయకత్వంలో 2 సార్లు యూపీఏ ప్రభుత్వం వచ్చింది, ఏం చేయలేకపోయిండు ఆయన క్రియాశీలకంగా. ఆయన తనదంటూ ఏం ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయిండు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఒక పాయింట్ ఏం లేదు ప్రజల దగ్గర. గక్కడ కేసీఆర్ ఉన్నాడు, ప్రూవ్ చేసుకోబడ్డ కేసీఆర్ ఉన్నాడు. ఒక్కసారి అవకాశం ఇస్తే ఎంత అద్భుతంగా ఎవరు ఊహించని పద్ధతుల్లో చేసిండు. ఎందుకు ఒకటే రెండే మాటలు చెప్తాను ఇక్కడ. మోడీ 2014లో వచ్చినాడు, ఈ దేశానికి పెద్ద హామీ ఇచ్చాడు. నేను 3,75,000 గిగావాట్ల పవర్ తెస్తా, మొత్తం భారతదేశంలో నిమిషం పవర్ పోకుండా చేస్తాను. ఇప్పటికీ కూడా గుజరాత్లో 6 గంటల పవర్ రైతాంగానికి. ఆయన నాయకత్వంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా 6 గంటల మించి లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా 6 గంటల మించి కరెంట్ ఇస్తారు. తెచ్చిన 3 ఏళ్లలోనే కేసీఆర్ 24 గంటలు అన్ని వర్గాలకు ఇస్తూ వ్యవసాయ రంగానికి పూర్తిగా ఉచితంగా ఇస్తూ రికార్డు సృష్టించాడు. దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఎవరు అడగలే, ఎవరు డిమాండ్ చేయలే. మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టలే రైతు బంధు, సంవత్సరానికి 10,000 రూపాయలు రైతుకు ఇవ్వచ్చు అనే బంధ. ఎవడు ఊహించలే, ఈ ప్రపంచంలోనే లేదు. నాట్ ఓన్లీ ఇండియా, ఈ ప్రపంచంలోనే లేదు. ఏ దేశంలో, కమ్యూనిస్ట్ దేశాల్లో లేదు, క్యాపిటలిస్ట్ దేశాల్లో లేదు. అమెరికా లాంటి మేమే వెళ్తున్నాం ప్రపంచం అనుకున్న దేశాల్లో కూడా లేదు, యూరోప్ దేశాల్లో కూడా లేదు. ఒక రైతు మరణిస్తే ప్రభుత్వం నుంచి వెళ్ళే ఇన్సూరెన్స్ కట్టి 5 లక్షల రూపాయలు వారం రోజుల ఇంటికి వచ్చే స్కీమ్ ఎవరు చేయలేదు ప్రపంచంలో. మేము ఎన్నికల కొరకు చెప్పలే, కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలే. ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లో ఒక బాధ ఉంది, దానికి పరిష్కారం ఎట్లా కనుక్కోనాలని చెప్పి ఒక ఇంటికి తండ్రిగా, ఒక ఇంటికి పెద్దగా ఆలోచన చేసి ఇవాళ గది దేశవ్యాప్తంగా చర్చ ఉంది. అదే కేసీఆర్ని అట్రాక్ట్ చేస్తుంది ప్రజలకు. ఇది కారణం. కారణాలు గిట్లా ఉంటాయి. ఉత్తనే పేపర్లలో యాడ్స్ వేయించుకుంటే, టీవీలలో ప్రచారాలు చేసుకుంటే రాదు. నిజమే, మోడీకి వచ్చింది. ఎందుకు వచ్చింది? 2 సార్లు యూపీఏకి ఇస్తే రాహుల్ గాంధీ ఎలబెడుతుంది ఏం లేదు, గాయనలో పెట్టిండ్రు. ఆయన ఏదో గుజరాత్లో ఏదో చేసినా అని చెప్తున్నాడు. ఆ గుజరాత్లో చేసింది కూడా హమ్మక్ అని చెప్పే తెలివి కూడా లేదు ఈ రాహుల్ గాంధీకి. వీళ్ళకు అదంతా కూడా ఉత్తదే పేపర్ మీద, ఇదంతా మోసం అని చెప్పే తెలివి కూడా వీళ్ళకి లేకుండా పోయింది. ఏందో నేను చేసినా అని చెప్పినట్టు ప్రజలు నమ్మిండ్రు. తీరా చూస్తే ఆడ కూడా ఏం డొల్ల, అది కూడా కాగితం పూలే కొట్టుకపోయింది. కానీ వాళ్ళు ఇక్కడ అది కాదు, ఒక్క రంగం కాదు, నీ వ్యవసాయ రంగంలో ఒక అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ఉన్న ధాన్యాన్ని 3 కోట్లకి తీసుకొచ్చింది 5 ఏళ్లలోనే. వరుసగా 6 ఏళ్ళు భారతదేశంలో మనమే హయ్యెస్ట్ ధాన్యం ఉత్పత్తి చేసిన దాంట్లో. 24 గంటల కరెంటుని తీసుకొచ్చిండు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించిండు టీఎస్ఐ పాస్ తెచ్చి. భారతదేశం మొత్తంలో హయ్యెస్ట్ మేము ప్రకటించుకోలేము, మేము చెప్పుకోలేకపోయినాం. ఇవాళ మొన్న వాడు ఒక పేపర్ ఒకటి రాసి, జాతీయంగా సర్వే చేసేవాడు కూడా పేపర్ ఒకటి రాసిండు, ఇంగ్లీష్ పేపర్ ఒకటి. 20 లక్షల ఉద్యోగాలు కల్పించిండు కేసీఆర్, భారతదేశంలో నెంబర్ 1 అని చెప్పి. పాల ఉత్పత్తిలో నెంబర్ 1, మాంసం ఉత్పత్తిలో నెంబర్ 1. చివరికి చేపలలో మేమే ఉంటాం, కేసీఆర్ మమ్మల్ని దాటలేడు అని అనుకున్నారు ఆంధ్ర. కానీ చేపల ఉత్పత్తిలో కూడా 23-24లో మనమే నెంబర్ 1 అయినాం భారతదేశంలో. హ్యూమన్ ఇండెక్స్లో 1,12,000 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు మన తలసరి ఆదాయం. మేము దిగిపోయినటికి 3.5 లక్షలు. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం 60,000 కోట్లు అన్నాడు, మేము దిగిపోయినటికి 2.5 లక్షల కోట్లు. గా స్థితి తీసుకొచ్చిండు కేసీఆర్. తలసరి విద్యుత్ వినియోగం ఆనాడు 1,200 యూనిట్లు, మేము దిగిపోయినటికి 2,200 యూనిట్లు. ఇది కేసీఆర్ చేసింది. భారతదేశం కేసీఆర్ వైపు చూడటానికి ఇవన్నీ కారణాలు. రేపు తప్పక మళ్ళీ ఇవన్నీ కూడా రివైవ్ అవుతాయి. ఇవాళ మళ్ళొక్కసారి ఇక్కడ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిండ్రు, అక్కడ మోడీకి అవకాశం ఇచ్చిండ్రు. ఈ ఇద్దరు కూడా ఫెయిల్ అవుతారు, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ఇప్పటికీ అబాస్పాలవుతున్నారు ఇక్కడ. అక్కడ కూడా ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఆఖరికి చివరికి నిన్న నేనేందో ఇంత పెద్దగా అని చెప్పి ఉదరగొట్టుకొని ఆనాడు ఏదో ఉగ్రదాడులు జరుగుతుంటే ఏం చేస్తుంది ఇది ప్రభుత్వం, చేతగాంతనం, ఇది మిలిటరీది కాదు అని చెప్పిండు. చివరికి ఆయన నాయకత్వంలో కూడా ఇలా పుల్వామా జరిగింది, నిన్న పహల్గాం జరిగింది. చెప్పుకోవడానికి ఏం లేదు ఇక గొప్ప ఆయనకి. నువ్వు ఏదైతే విమర్శలు చేసినావు ఆనాడు బయట కూర్చొని, అదే నీకు ఎదురు తగులుతాయి. 11 ఏళ్ళ నుంచి నీ చేతిలో ఉంది ఈ దేశం, అప్రతిహతంగా వెళ్ళినావు, ఏమైంది, ఎందుకు చేయలేకపోయినావు ఒక రక్షణ ఒక మనిషికి? అక్కడ వచ్చేస్తుంది ప్రశ్న. ఎన్ని రోజులను భయపెట్టిస్తారు? ఈడీతో భయపెట్టిస్తాం, సిబిఐతో భయపెట్టిస్తాం, ఐటీతో భయపెట్టిస్తాం. ఈ రకంగా భయపెట్టించుకుంటూ వచ్చిండు ఈ దేశంలో అందరినీ కూడా. ప్రతిపక్షాలు లేకుండా చేసుకుంటూ వచ్చిండు. ప్రభుత్వాలని ఇవాళ సాయంత్రం ఈ టైం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదాన్ని తెల్లటకే బీజేపీ ప్రభుత్వంగా చేసిండు. ఎన్ని రోజులు చేస్తావు. సో నేను ఏమంటానంటే, ఇన్ని చేసిన మీ అన్ని అసలు రూపాయలు తేలిపోతున్నాయి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అనేది భారత రాజకీయాల్లో కీలకమవుతుంది, సెంటర్ అవుతుంది. కేసీఆర్ భారత రాజకీయాల్లో కూడా సెంటర్ అవుతాడు, అందులో ఆశ్చర్యం లేదు. ఒక 3 రకాలుగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ చూస్తున్నారు.
ఒకటి ఉద్యమ సమయంలో మా కేసీఆర్ అనుకున్నారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నారు. కానీ రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలతో కొంత కనెక్టివిటీ తగ్గిపోయింది అన్నారు. కేసీఆర్ అప్పట్లాగా లేరన్నారు. ఎమ్మెల్యేలను కూడా కలిసేటువంటి పరిస్థితి లేదు. ప్రగతి భవన్లో కూడా ఎమ్మెల్యేలకు మంత్రులకు అనుమతి లేదు. వెనక్కి వచ్చినటువంటి సందర్భాలు నేను కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు కనీసం ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పకుండా ఓటమిని అంగీకరించి మౌనంగా వెళ్ళిపోయారు. మళ్ళీ అసెంబ్లీకి రావడం కానీ ప్రజల్లోకి రావడం కానీ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ సంవత్సరంన్నర తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు. సో ఇప్పుడు వీటన్నిటికీ ఏమైనా చేంజెస్ ఉంటాయా, మళ్ళీ ఏమైనా సవరణలు ఉంటాయా కేసీఆర్ మార్పులో? కేసీఆర్ నిత్యం ప్రజల్లో ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్ పేరుంది ప్రతిపక్షంలో వచ్చాక. సింపుల్. కేసీఆర్ పేరుంది ఒప్పుకుంటాం, కేసీఆర్ ఎక్కడన్నారు? సింపుల్. ఒకటే గుర్తుపెట్టుకో శ్రీకాంత్, నువ్వు ఇక్కడ ఉన్నవా, అమెరికాలో ఉన్నవా, లండన్లో ఉన్నవా, ఎక్కడన్నా ఉండు, నీకు ఒక చిన్న దెబ్బ తగిలితే అయితే అమ్మ అంటావు, లేకపోతే అయ్యా అంటావు, లేకపోతే దేవుడా అంటావు. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా ఏం బాధ కలిగినా అయ్యో కేసీఆర్ అనే పరిస్థితి వచ్చింది. మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, మీ కెమెరామెన్లు ఎక్కడైనా పోతే చూస్తున్నాం, వాళ్ళంతా వాళ్ళు చేసి పెట్టేవి చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ భవన్ అనేది ప్రభుత్వంతో దెబ్బతిన్న అన్ని వర్గాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. వెతుక్కుంటూ వస్తున్నారు. గివిజాలు కేసీఆర్ ప్రజలు ఉండడం చెప్పడానికి. మేమందరం ఎవరం? ఇప్పుడు జగదీష్ రెడ్డిని చూసి వస్తున్నారు ప్రజలు. జగదీష్ రెడ్డిలో కేసీఆర్ను చూసి వస్తున్నారు. కేటీఆర్లో కేసీఆర్ను చూసి వస్తున్నారు. హరీష్ రావులో కేసీఆర్ను చూసి వస్తున్నారు. మా ఇంకో నాయకుడికి అక్కడ ఎమ్మెల్యే ఉన్నట్టుంటే ఆయనలో కేసీఆర్ను చూసి వస్తున్నారు. సో మేము ఎవరమైనా వాళ్ళకు మా రూపంలో కేసీఆర్ కనబడతాడు కాబట్టి వస్తున్నారు, కొట్లాడుతున్నాం వాళ్ళ కొరకు. కాబట్టి కేసీఆర్ లేడు అని ఎవరు అనుకుంటే అది తిరిగి తక్కువతనం, అది అమాయకత్వం తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు. కేసీఆరే ప్రజలకు అండగా ఉన్నాడు. రేపు సభ కూడా మరి ఎందుకు వస్తున్నారు ప్రజలు? ఏంది పెట్టమనండి, ఇంకొక ఆయన పెట్టమనండి చూద్దాం. మోడీని పెట్టమనండి, రాహుల్ గాంధీని పెట్టమనండి చూద్దాం. కేసీఆర్ ప్రజలు వస్తారేమో. పెట్టమనండి, ఎంత పెడతారో పెట్టే తేనీమని చెప్పండి, చూద్దాం వస్తారేమో. ఎందుకు వస్తారు? మండు టెండర్లో వస్తున్నారు అంటే గంతెందుకు? మొన్న 4 రోజుల క్రితమే ఎడ్ల బండ్లతో ప్రయాణమయ్యారు సూర్యాపేట నుంచి రైతులు. ముందు నా దగ్గరికి వచ్చి అడిగారు ఒక 15 రోజుల క్రితం, సార్ మేము ఇట్లా పోదాం అనుకుంటున్నాం. ఇట్లా అంటే నేను ఎండలు ఇంత తీవ్రంగా ఉన్నాయి, మరి గన్ని రోజులు 5-6 రోజులు నడిస్తే తప్ప పోలేరు, మరి పోతారా, మీరు పోగలుగుతారా, దానికి సిద్ధంగా ఉన్నాయా, ఎడ్లు అలవాటు ఉందా, పోతాయా అని అడిగారు. వాళ్ళు అన్న మాట తెలుసా ఇంత ఆశ్చర్యంగా ఉందంటే, సార్ ఈ ప్రభుత్వం పెట్టే బాధలల్లా మేము నిపుణపడ్డట్టుంది, మాకు ఈ ఎండలో లెక్క మేము పోయేస్తాం, మేము బయలుదేరినాక ఆగేదే లేదు, పోయేస్తాం, మేము సభ పోయి తీరుతామా అంటే గా పట్టుదల కదా వచ్చింది ప్రజల్లో. దేనికి? ఈ ప్రభుత్వం పెట్టే బాధలు చూసిన తర్వాత. అక్కడ విశ్వాసం ఏం కనపడ్డది? కేసీఆర్ని చూడాలన్న విశ్వాసం. అంటే నిత్యం ప్రజల్లో ఉంటే తప్ప, ప్రజల హృదయాల్లో ఉంటే తప్ప నాయకుడు అంటాడు ప్రతిరోజు ఎన్ని ఊళ్ళకి అందుబాటులో ఉంటాడు. అసలు మోడీ ఎంతమందిని కలుస్తున్నాడు ఈ దేశంలో ఎప్పుడన్నా చెప్పండి. మోడీని కలిసి వచ్చిన ఒక సాధారణ మనిషిని ఎవరైనా చూపిస్తారా మీరు ప్రపంచంలో? కేంద్ర మంత్రులు ఎంతమంది కలుస్తున్నారు మోడీని రోజు? పార్లమెంట్ సభ్యులు ఎంతమంది? అసలు మోడీని ఇప్పుడు కలవని పార్లమెంట్ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ పార్టీలు కూడా వ్యక్తిగతంగా. ఏమని చెప్తారు దీనికి? ఒకరిద్దరు అదానిలో అమ్మాయిలు కలిస్తే కలుస్తారు, కానీ ప్రజల్లో ఉండడం అనేది ఆ స్థాయి నాయకుడికి తన పథకాల ద్వారా, తన ఆలోచనల ద్వారా, తన స్కీముల ద్వారా, తన నిర్ణయాల ద్వారా ఉంటారు తప్ప ఎప్పుడు కూడా పెద్ద నాయకులు వచ్చి అందరికీ అన్ని ఊళ్ళలో అందుబాటులో ఉండరు. ఊళ్ళలో పెళ్ళమోహన్ పంచాయతీ, అత్తగూడల పంచాయతీ చెప్పడానికి ఉండడు ఆ స్థాయి నాయకుడు. ఆ పద్ధతి పాలసీలు చేసేవాళ్ళు పాలసీల గురించి ఆలోచిస్తారు, పాలసీ మేకర్స్. ఊళ్ళో కూర్చొని సర్పంచ్ కాదు కదా వచ్చి పంచాయతీ చెప్పడానికి కూర్చున్నాడా, బదాట్లో కూర్చొని చెప్పడానికి. ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ శ్రీకాంత్ నేను ఏమంటున్నట్టు ఇక్కడ నేను చెప్తున్నా ఎంత దుర్మార్గ ప్రచారం అంటే, నేను చెప్పబోతున్నా నువ్వు అదే ప్రశ్న అడిగినావు. ఈ దొంగ మీడియా సృష్టించిన ఈ తప్పుడు ప్రచారం చంద్రబాబు ఎంతమందిని కలుస్తున్నాడండి? రోజు 4 పైరకారం కలిస్తే పైసల మ్యాటర్ ఉన్న వాళ్ళని కలుస్తారేం, కానీ ఏ ప్రజలను కలిసి ఏం పంచాయతీ తీర్మానం చేశాడు చంద్రబాబు నాయుడు? రోజు ఎన్ని పంచాయతీ తీర్మానాలు చేస్తారు? మెల్లమూడు పంచాయతీ తీర్మానం చేస్తాడా, అత్తగోడల పంచాయతీ తీర్మానం చేస్తాడా, అన్నదమ్ముల పంచాయతీలు సెటిల్ చేస్తాడా? ఏం చేస్తున్నాడు చూపిస్తారు ఎక్కడన్నా? ఎవరు చెప్పిండ్రు ఇది? చంద్రబాబు మీడియా మొదటి నుంచి తెలంగాణను వ్యతిరేకిస్తున్న మీడియా ఏదైతుందో ఆ మీడియా సృష్టించిన దుర్మార్గమైన మాటలు తప్ప ఇవి ఇంకోటి కాదు. అదే కేసీఆర్ ఆంధ్రాలో ఉంటుంటే ఆకాశానికి ఎత్తుకుంటుండేవి. ఒక దశలో అది కూడా అన్నారు, అయ్యో కేసీఆర్ మాకాడ ఉంటుంటే బాగుండనే మాట కూడా మాట్లాడారు, మీరే చూసారు. తర్వాత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తుంటే మాట్లాడలేదా?
అదే చంద్రబాబు మాట్లాడిండు కదా, మందెందుకు? మీ పార్టీ కార్యాలయం అక్కడ ఓపెన్ చేసిన టైంలో ఆ టాక్ ఉంది. అదే చంద్రబాబు ఏం చెప్పిండు? ఒకప్పుడు మనకాడ 1 ఎకరం అమ్ముకుంటే పోయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కున్నాం. ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్ముకుంటే వచ్చి ఆంధ్రాలో 100 ఎకరాలు కొనుక్కుంటున్నారు. ఇక్కడ చంద్రబాబు మరి ఎట్లా చింతనే వచ్చిందా? కేసీఆర్ అని పైరవి చేస్తే మాట్లాడినా చంద్రబాబు? ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రజలు లేడు, ఇంకొకడ లేడు. కేసీఆర్ ప్రజల్లో లేని కేసీఆర్ గురించి చర్చ జరుగుతుంది, చర్చ ఎందుకు జరుగుతుంది? కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడతారు? ప్రజల్లో లేని గురించి మాట్లాడతారు, ఉన్నోని గురించి మాట్లాడతారు, కానీ లేని గురించి ఎట్లా మాట్లాడతారు? ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఓవైపు మీరు మాట్లాడుకుంటున్నారు. మరి ఇద్దరు మాట్లాడిన తర్వాత ఇక లేనిది ఎక్కడ? ఆయన నీ మనసులో నిలబడే ఉన్నాడు, అవతల మనసులో నిలబడే ఉన్నాడు. కావాలని బహుశా అనే మాటలేమో. సింపుల్. నేను ఏమంటానంటే అసలు కేసీఆర్ రావాలనే కోరిక మొదలు మా అపోజిషన్ పార్టీకి ఎందుకండి? అది ఎవరిని అడిగితే మా శ్రేణులు అడగాలి, ప్రజలు అడగాలి ఏదైనా ఉంది. లేకపోతే ఆ ఇబ్బంది ఉంటే, ఆ కొరత ఉంటే మా ప్రజలు వాళ్ళు అడుగుతారు. నువ్వు అడుగుతున్నావు అంటే దాని భావన ఏంది? అది నువ్వు చేసే దుష్ప్రచారం తప్ప ఇంకోటి కాదు వాస్తవానికి. చాలామంది మన వాళ్ళు కూడా తెలియక దాంట్లో పడిపోతున్నారు. కేసీఆర్ లేడు, కేసీఆర్ లేడు, కేసీఆర్ లేడేంది లేడు. ఇక నువ్వు అట్లా చెప్పదలుచుకుంటే నేను మొండి ఇంకో మాట కూడా అంటాను. మాట చెప్తున్నా, అసలు కేసీఆర్ ఒక్కడే కాన్స్టిట్యూన్సీలో ఉంటున్నాడు. నీ ముఖ్యమంత్రి నీ నియోజకవర్గంలో ఉండట్లేడు, నీ హైదరాబాద్లో ఉండట్లేడు. కాన్స్టిట్యూన్సీ ఏది? ఆయనకి ఇంకో ఇల్లు లేదా? అన్న ఇల్లు ఉంది, ఆయన ఇంట్లో ఆయనే ఉంటున్నాడు, ఆయన నియోజకవర్గంలో ఆయనే ఉంటున్నాడు. మరిగా నేను అనదలుచుకుంటే ముఖ్యమంత్రి లాగా ఢిల్లీలో లేడు కదా. నీ ముఖ్యమంత్రి ఏడు అడ్రస్ లేడు, నీ సొంతూరు కొండారెడ్డిపల్లి లేడు, నీ నియోజకవర్గం కొడంగల్లో లేడు, నువ్వు ఇచ్చిన సెక్రటేరియట్ హైదరాబాద్లో లేడు. ఇన్ని ఎంత ఉంటుంది నేను అడుగుతున్నా. ఒక్కసారి ఈ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయిన రోజులు ఎన్నొత్తి మొత్తం ఇప్పుడు 16 నెలల కాలంలో ఒక్కసారి మీరు తీసాక ఎన్నిసార్లు పోయిండో చూద్దాం. జయశ్వరి గారు, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మనం చూస్తుంటే అప్పుడేమో తెలంగాణ ఉద్యమ పరిస్థితి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. అధికారంలో కొత్త తెలంగాణ ఒక బేబీ స్టేట్ కాబట్టి సో ఆ ఫ్లో నడిచింది. మీరు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటూ వెళ్ళిపోయారు. రెండోసారి 2.0లో కొంత వ్యతిరేకత వచ్చింది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరు. ఆ వ్యతిరేకతే మిమ్మల్ని అధికారంలోంచి పక్కన పెట్టింది, ప్రతిపక్షంలో పెట్టింది. ఇప్పుడు లైన్ మారింది. ఒకవైపు ఏమో భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా రాష్ట్రాలు గెలుచుకుంటూ వస్తుంది, లేదా అటు తమిళనాడు చూసుకుంటే ఏఐడిఎంకితో పొత్తులోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఎంట్రీ చేయడానికి సిద్ధంగా ఉంది. దీంట్లో ఇప్పుడు ట్రెండ్ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి సిద్ధాంతంతో వాళ్ళు వస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. ఇట్లాంటి ఒక పొలిటికల్ వెదర్లో మళ్ళీ కేసీఆర్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? బీసీ ముఖ్యమంత్రి అనుకుంటూ ముందుకెళ్తారా? బీసీ నినాదం తెలంగాణలో ఎక్కువ ఉంది, 60% మంది తెలంగాణలో బీసీలు ఉన్నారు, బీసీ ముఖ్యమంత్రి కావాలన్నటువంటి డిమాండ్ ఉంది. సో రేపటి రజతోత్సవ సభలో ఏమైనా అట్లాంటి డిక్లరేషన్ ఉంటుంది అనుకోవచ్చు? అసలు ఈ వాదనలకి ఊహలకి ప్రాక్టికల్గా సంబంధం లేదు, రాజకీయాల్లో చూడలేదు. ఒకటి ఇంకోటి, మీరు బీజేపీ అప్రతిహతంగా వస్తలేదు, బీజేపీ పడిపోతుంది, వెనక్కి పోతుంది. మొన్న బీజేపీ ఓడిపోయింది లిటరల్గా కేంద్రంలో. మోడీ ఓడిపోయినాడు వాస్తవానికి. ఇవాళ మంది సహకారం తీసుకొని లేదు, ఓడిపోయింది బీజేపీ. జాతీయ ప్రభుత్వంగా బీజేపీ ఓడిపోయింది. ఇతరుల మద్దతుతో మాత్రమే ఇవాళ నిలబడింది. ఇది ఫ్యాక్ట్. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో మీడియా ఒక వరవడిలో పడిపోయింది. నిజాన్ని గమనించే స్థితిలో కూడా లేకుండా పోయింది. కొన్ని గమనించిన మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోయింది. ఆ స్థాయికి తీసుకుపోయింది అక్కడ ఢిల్లీలో, ఆ రకంగా భయపెట్టించి మొత్తం మీడియా ఛానళ్ళను కూడా. లిటరల్గా ఓడిపోయాడు కదా మోడీ. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓ రాష్ట్రంలో గెలిస్తే దాని పరిస్థితి వేరు. మోడీగా నువ్వు ఈ దేశానికి సేవలు అందించిన సేవలు చాలు అని ఓడగొట్టారు ప్రజలు. అసలు ఇంకో పార్టీకి మెజారిటీ ఇవ్వడం ఇవ్వకపోవడం అది వేరే విషయం, ఆ పార్టీ బలహీనత అది వేరే విషయం. 320 సీట్లతో ఉన్న మోడీ 240కి వచ్చిండు. ఇది వాస్తవం. మోడీ ప్రభ తగ్గుతుంది వాస్తవానికి, ఇంకా తగ్గుతుంది, రేపు ఇంకా తగ్గుతుంది. మీరే అన్నారు ఇప్పుడు అక్కడ ఏదో ఏఐడిఎంతో పొత్తు అది ఇదని చెప్పి. అంటే పొత్తులు పెట్టుకోకుంటే తప్పని పరిస్థితి వచ్చేసింది మళ్ళీ బీజేపీకి కూడా. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దశ నుంచి కాంగ్రెస్ పార్టీ లాగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా చూసినాం మనం. తెలంగాణలో 420 అసలే లేదు. అసలు తెలంగాణలో బీజేపీ అనేది ముఖ్యమంత్రి అంటే బీజేపీ రాసి పెట్టుకోండి. ఎక్కడిచ్చిండ్రు బీసీ ముఖ్యమంత్రి అనగానే? ఎక్కడిచ్చారు ప్రజలు? భారతదేశానికి మోడీ ప్రధానమంత్రి చేస్తే బీసీ అని చేసారా? చేయలే కదా. అట్లా ఇవన్నీ రాజకీయాల్లో మాట్లాడుకోవడానికి మనకు వచ్చే స్లోగన్లు తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్గా అమలు కాలి. ఇప్పుడు మనం చూసి ఒక మనిషిని నువ్వు ఇది కాబట్టి పదవిస్తామని చెప్పి ప్రజలు ఎప్పుడు కూడా చెప్పరు.
వాళ్ళకు ఉండే క్వాలిటీని బట్టి ఎన్నుకుంటారు తప్ప కులాన్ని బట్టి ఎన్నుకుంటారు అనే మాట అబద్ధం. అట్లా మనకు అనేక వందల ఉదాహరణలు ఉన్నాయి. అట్లా కుల సంఘాల కొరకు పనిచేసిన వాళ్ళు వాళ్ళ కులం ఓట్లే పడలేదనే విషయం మనకు స్పష్టంగా తెలుసు. ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి ఉదాహరణలు, మనకు తెలుసు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రజలు ఒక రాజకీయ అధికారం ఇచ్చేటప్పుడు ఇట్లా ఏదో కులాలను చూసి కులాల బేస్ చూసి ఇవ్వలే. అది కొన్ని సీట్ల కొరకు దాని కొరకు ఒక అంశంగా అందరి భాగస్వామ్యం కనపడడం కొరకు ఉండాలి అని చెప్పేసి వచ్చే ఒక భావన తప్ప మీ ఆ పార్టీ రకంగా ఒకవేళ ఎప్పుడు మళ్ళీ కూడా అధికారంలోకి వస్తే బీసీ నేను- ప్రయారిటీ ఏమైనా పెంచుతారా? ఎందుకంటే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు Simple. ముగ్గురికి, సెకండ్ టైం వచ్చినప్పుడు కేవలం నలుగురికి మాత్రమే, కేసీఆర్ కుటుంబంలో ఉన్న నలుగురికి మంత్రి పదవులు వచ్చాయి, ఇవన్నీ ఆరోపణలు మీకున్నాయి. సో నెక్స్ట్ నేను- వీటి నేను- నుంచి నేను వీటిని ఇక్కడ ఏమైనా అదే సవరించుకుంటారా? నేను కరెక్ట్గా అదే చెప్తున్నాను శ్రీకాంత్. మళ్ళీ ఒకసారి నేను మీడియా గురించి మాట్లాడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఎందుకు రాయాలి అక్కడ మీడియా? చంద్రబాబు రాష్ట్ర కొడుకు, వాస్తవాలు మాట్లాడు. చంద్రబాబు కొడుకు, చంద్రబాబు బావ, చంద్రబాబు వియ్యంపుడు, చంద్రబాబు బావ వియ్యంపుడికి మళ్ళీ అల్లుడు, మళ్ళీ వానికి ఇంకొక అల్లుడు, వాళ్ళకి ఇంకొక మామ, తీసుకోవడం పోండి ఎన్ని ఉన్నాయో. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ఎంతమందికి ప్రోటోకాల్ ఇవ్వాల్సి వస్తుంది? ముఖ్యమంత్రి ప్రోటోకాల్ కుటుంబంలో 5గురికో 6గురికో ఇస్తున్నారు. ఏమి అడ్రస్ లేని ఆయనకు కలెక్టర్ పోయి స్వాగతం చెప్పి తీసుకొచ్చుకుంటున్నారు. ఎవరి గురించి మాట్లాడతారండి? ఎవరి గురించి మాట్లాడతారు? సోనియా గాంధీ ఉంటుంది, రాహుల్ గాంధీ ఉంటాడు, ప్రియాంక గాంధీ ఉంటుంది, ఇంతమంది ఉంటారు, బాద్రా కూడా వస్తాడు. చివరికి ఒక కేసీఆర్కి వస్తుందా? ఇది మిగతా వాళ్ళకి వర్తించదా? ఏంటిది ఇదంతా? వీళ్ళు సృష్టిస్తున్న నాటకాలు, డ్రామాలు ఇవన్నీ కూడా. వీళ్ళలాగా అవ్వడానికి అడ్రస్ లేకుండా ఎక్కడనో చాటుకుండి కుటుంబంలో ఒకటి అధికారంలోకి రాగానే రాలే వీళ్ళు. ఇక్కడ ప్రతి క్షణం ఉద్యమంలో ఉన్నారు. ఆనాడే అయినరు. ఇవాళ వీళ్ళకు అన్న అధికారంలో రాగానే తమ్ముడు అధికారంలో రాగానే అన్నలు వచ్చి పెత్తనాలు చేస్తున్నట్టుగా రాలే వీళ్ళు ఎవరు కూడా. ఉద్యమంలో కొట్లాడినాడు ఎందుకు అనలేదు? కుటుంబంలో అందరు రావద్దు, కొట్లాడికి ఒకడే ఉండాలి పొమ్మని అనలేదు. మరి ఉద్యమానికి అందరు ఎందుకు వస్తారు? జైలుకి అందరు ఎందుకు పోతారు? మీరు పోకూరి ఒకరే పోవాలని మాట్లాడలేదు. ఒక సెన్స్లెస్ వాదన, అంత మించి చేయడానికి, విమర్శ చేయడానికి ఏం లేక ఏదో ఒకటి పట్టుకొని వెతుక్కోవడమే తప్ప దాంట్లో ఏది కూడా లేదు. బీసీకి సంబంధించి బ్రహ్మాండమైన ఎంకరేజ్మెంట్ ఇచ్చిందే మేము. మీరు ఒకసారి తీస్తే గత ఎన్నికలు కావచ్చు, అంతకుముందు ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మొత్తం మెజారిటీ స్థానాలు మేమే ఇచ్చినాం బీసీలకు. ఇంకొకటి కూడా చెప్పాలి మీకు, ఇక్కడ భారతదేశంలో ఏ పార్టీ రాజ్యాంగం కూడా రాసుకోలేదు, మేము రాసుకున్నాం. మేము ప్రచారం చేసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం తీయండి, మీరు టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం తీయండి. నేను రాసిన దాంట్లో 51% మంది పార్టీ కమిటీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు ఉండాలి, అట్లయితే కమిటీ చెల్లుతుంది. ఎస్ సార్, 2001లో కరీంనగర్ చేసినాం. సింహగర్జన్లో కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలన్న కామెంట్ ఇచ్చినాం. కూడా కేసీఆర్ నోటివేట్ మేమేమంటున్నాం? ఆ రకంగా ఇచ్చినాం, అట్లా ఎంకరేజ్ చేసినాం. స్థానిక సంస్థల్లో కూడా మేము మొదలు ఎక్కువ ఇచ్చినాం. స్థానిక సంస్థలలో ఇవాళ మోర్ దెన్ 50% ఇచ్చినాం చాలా జిల్లాలలో. మేము వాళ్ళలాగా ప్రతిదీ రాజకీయం చేసుకోలే, ప్రచారం చేసుకోలే. సింపుల్. చేసిన అభివృద్ధికి సంబంధించి కానీ ఇటువంటి కానీ మొట్టమొదటి మార్కెట్ కమిటీల్లో ఎస్సీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినాం మేమే. అనేకం చేసినాం. అట్లా అది ఏంది? వస్తున్న సామాజిక కండిషన్స్ని బట్టి, ఎదుగుతున్న వాళ్ళ ఆకాంక్షల్ని బట్టి తప్పకుండా ఇవ్వాలి, అందరికి కూడా సమానంగా మేము ఉన్నామని భావన ఇవ్వాలి. ఫైనల్ గా ఇచ్చినాం మేము చెప్పండి జయేశ్వర్ రెడ్డి గారు. ఇప్పటి వరకు సంవత్సరంన్నర అయింది కేసీఆర్ గారు నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నారు. మీ భాష ప్రకారం చూస్తే ఫామ్ హౌస్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట ప్రకారం చూస్తే అసెంబ్లీకి 2 సార్లు వచ్చారు, 3 సార్లు సభలకు వచ్చారు, ఇప్పుడు మీకు ఇంకో రజతోత్సవ విషయం సభకు వస్తున్నారు. ఇక నుంచి మీకు కేసీఆర్ ని ఇంకో విషయం కూడా చేస్తా, ఇక్కడ గుర్తు చేస్తా. కేసీఆర్ కేఆర్ఎంబి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది నీళ్ళ విషయంలో అంటే 3 నెలలు కాకముందే బ్రహ్మాండంగా నల్గొండలో 1,00,000 మందితో సభ పెట్టి గర్జించి అన్యాయం జరుగుతుంది నీళ్ళల్లో, ఎండబెడుతున్నారు పొలాన్ని, నీళ్ళు ఉండి కూడా అంటే వచ్చి ఎండిపోతున్న పొలాల మధ్యకు వచ్చి రైతులకు వచ్చి ధైర్యం ఇచ్చాడు కేసీఆర్. కాళేశ్వరం గురించి అప్పుడే మాట్లాడారు. కేసీఆర్ ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలో ప్రజల్లో కేసీఆర్కే బాగా తెలుసు. నువ్వు శత్రువు కోరుకున్నప్పుడు నేను ఎందుకు వస్తా? నేను ఎప్పుడు రావాలన్నా అప్పుడే వస్తా. బట్ మీ దృష్టిలో మీరు టైమింగ్ ఏందో మాకు తెలుసు. ప్రజలకు ఎప్పుడే అవసరం ఉంటుందో కేసీఆర్ తెలుసు, కేసీఆర్ ఎప్పుడు వస్తాడో ప్రజలకు తెలుసు. సో ఈ సభ తర్వాత కేసీఆర్ గారిని ఎప్పుడు రెగ్యులర్ గా చూడొచ్చు ఇక నుంచి గ్రౌండ్ లో యాక్టివ్ గా, లేదంటే మళ్ళీ సభల వరకే చూడొచ్చు? ఇప్పటిదాకా ఎట్లా చూస్తున్నారో కేసీఆర్ అట్లా ప్రతిరోజు సో ఆ పేరు మారుమోగుతా ఉంటుంది, ఎప్పుడు చూసుకుంటూనే ఉండొచ్చు. మీరు అనుకుంటే నిమిషంలో కేసీఆర్ మీకు ప్రత్యక్షం అవుతాడు. అందులో ఏమి అర్థమైంది, మీ మాటలు నాకు అర్థమైంది. తప్పకుండా ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ కేసీఆర్, నాట్ ఓన్లీ మోడీ, చైనా అధ్యక్షుడు ఎక్కడ ఉంటారో ఎవరికి కూడా తెలియదు, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. మాట చెప్తున్నా.
అందరూ ట్రంపులు మోడీలో ఉండాల్సిన అక్కర్లేదు. ఉత్త ప్రచారాలు ఎక్కువ చేసుకొని డబ్బా కొట్టుకునే వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రితో సహా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా పనిచేసే నాయకుడు పనే చేస్తుంటాడు. ప్రచారం చేసుకునేటోడు ప్రచారమే చేసుకుంటుంటాడు. చెయ్యనోడు ఎక్కువ డబ్బా కొట్టుకుంటుంటాడు. చేసినోడు చేసిన పనుల మీద విశ్వాసంతో ఉంటాడు. గది కేసీఆర్. చివరిగా ఈ రజతోత్సవ సభ గురించి తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నారు? వాస్తవానికి ఇది బీఆర్ఎస్ పార్టీ నిర్వహించుకుంటున్న సభ అయినప్పటికీ కూడా దాన్ని ప్రజలు పెద్ద ఎత్తున తీసుకొని అందరం భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. గ్రామాలలో ఒక పండుగ వాతావరణంలో దీన్ని చేసుకుంటున్నారు. ఒకవైపు ఎడ్ల బండ్ల యాత్రలతో బయలుదేరి వచ్చినారు, మరొక వైపు సైకిల్ యాత్రలు, మరొక వైపు పాదయాత్రలు, ఈ రకంగా అనేక పద్ధతుల్లో కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. తప్పకుండా అందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ ఎలకతుర్తి మట్టిని ముట్టుకొని ఇళ్లకు సేఫ్గా చేరుకునే విధంగా ఈ సభను విజయవంతం చేసుకోవాలని చెప్పి మరో మానుకోట రాళ్ళలాగా ఎలకతుర్తి మట్టి ఉండబోతుంది అనుకోవచ్చు. తప్పకుండా అక్కడికి వెళ్ళి మేము దాన్ని ముట్టుకొని రావాలన్న ఆకాంక్ష చాలా మందిలో కనబడుతుంది. అటువంటి వాళ్ళందరూ కూడా మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. అనేక రహదారులు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. అనేక రహదారులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా కేసీఆర్ ఎంచుకోవడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. సభ నుంచి మళ్ళీ ఇంటికి సురక్షితంగా చేరుకోవాలని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జయేశ్వర్ రెడ్డి గారు iNewsతో టైం కేటాయించినందుకు. అండ్ మీకు కూడా రజతోత్సవ శుభాకాంక్షలు, మీకు, మీ పార్టీ నాయకులకు, మీ పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించుకుంటున్నటువంటి సమయంలో ఒక మానుకోట రాయికి ఎట్లాంటి మహిమ ఉంటుందో ఎల్కతుర్తి వరంగల్ జిల్లాలో ఆ మట్టికి కూడా అట్లాంటి మహిమే ఉంది. ఖచ్చితంగా ఆ మట్టిని ముట్టుకొని వస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా ఈరోజు కోరుకుంటుందని చెప్తున్నారు మనతో పాటు మాజీ మంత్రి జయేశ్వర్ రెడ్డి గారు. సో ఏదేమైనా కానీ కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? సో సంవత్సరంన్నర తర్వాత రజతోత్సవ సభ పార్టీకి సంబంధించి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఉద్యమం చేసింది, ఉద్యమం కంటే ముందు ఎదుర్కొన్నటువంటి దెబ్బలు కానీ, ఆ గాయాలు కానీ చాలా ఉంటాయి. సో వాటన్నింటిలోంచి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత సంవత్సరంన్నర తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నారు. సో కేసీఆర్ వస్తున్నారు అన్నటువంటి ఆ ఫ్లో తెలంగాణలో నడుస్తోంది. అఫ్కోర్స్ అధికార పక్షంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్, ఏం సంకేతం ఇవ్వబోతున్నారు? సో రజతోత్సవ సభ తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు జరగబోతున్నాయా భారీ ఎత్తున? సో ఆ సంకేతాలు మాత్రం కొన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి కనిపిస్తున్నాయి. సో ఇది మాజీ మంత్రి జయేశ్వర్ రెడ్డి గారితో జరిగినటువంటి సంభాషణ. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ iNews.